నా ఒంగోలు జాతి ఆవు 24,00,00,000 ధర పలికిందంటే నమ్ముతారా? కరెక్ట్‌గా వారం రోజుల క్రితము బ్రెజిల్‌లో ఒక వేలం పాటలో ఒక్ ఫస్ట్ లాక్టేషన్ ఆవు 23,75,00,000కి పలికింది. 24,00,00,000 ఆల్మోస్ట్. ఎందుకు దాంట్లో ఏముంది అంటే ప్యూర్ జెనెటిక్స్ చాంపియన్ బ్లడ్ లైన్ క్యారీ చేస్తుంది. సో, ఇదే మన మెయిన్ రీజను. బ్లడ్ లైన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్తున్నానో ఇదే. ఇంకొకటి అడ్వాన్స్డ్ జెనెటిక్స్. ఎందుకంటే ఈ ఒక్క ఆవుతో వాటి నుంచి వచ్చే ఎగ్స్ తీసుకొని ఎంబ్రియో సిస్టమ్ యూజ్ చేసుకొని దగ్గరగా 10 ఆవులు గానీ, దూడలు గానీ పుట్టించుకోవచ్చు సంవత్సరంలో. మూడోది బ్రెజిల్‌లోనే బిగ్గెస్ట్ ఫార్మ్స్ ఉన్నాయి 3. మన ఒంగోలు క్యాటిల్ సంబంధించినవి. నెల్లూరు ద మోనికా, నెల్లూరు పరానా అండ్ నెల్లూరు లీరా. ఈ ముగ్గురు కలిపి షేరింగ్‌తో తీసుకున్నారు ఆవు. సో, ఇక్కడ జెనెటిక్స్ మీద ఎందుకు అంత ఇన్వెస్ట్ చేస్తున్నారు? ఒక ఆవును నువ్వు షేరింగ్ మీద తీసుకోవాల్సిన కర్మ ఏం పట్టొచ్చు అనొచ్చు. అదే ఇంపార్టెంట్. సో, మన డెడ్ లైన్ మీద పడి కూర్చుంటే ఎంతదైనా మనం రెడీ చేసుకోవచ్చు. అది బ్లడ్ లైన్స్‌కున్న ఇంపార్టెంట్. అండ్ నేను ఏది బ్రెజిల్ వాళ్ళది వాడండి, బ్రెజిల్ వాళ్ళని తెచ్చుకోండి అని ఏం చెప్పను. ఆ టెక్నాలజీ అండ్ వాళ్ళు పడిన కష్టము, దాన్ని ఇంప్రూవ్ చేసిన కష్టం మనం కూడా పడదామనే చెప్తున్నా. మన ఒంగోలు ఆవులు తీసుకొని వాళ్ళు అక్కడ డెవలప్ చేసుకుంటున్నారు. ఇప్పుడు 24,00,00,000 మేబీ మీట్ పర్పస్ అవ్వచ్చు. వాళ్ళు అనుకుంటే దీంట్లో కూడా పాలు తీసి క్యాపబిలిటీ వాళ్ళ దగ్గర ఉంది. ఆల్రెడీ 25 లీటర్స్ లేదంటే 30 లీటర్స్ పర్ డే మీద వాళ్ళు తీసుకుంటున్నారు. అది మన అంత దూరం కూడా అవసరం లేదు. 8 లీటర్స్ పర్ టైంకి తీసుకోగలిగితే ఒంగోలు ఆవు చాంపియన్ ఆవులతో సమానం అవుతుంది ఇండియన్ ఆరిజిన్లో. దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే. మీరు నన్ను తప్పుగా అపార్థం అయితే చేసుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. కీప్ డూ ఫాలోయింగ్.